అకాల వర్షాలపై అధికారులను సీఎం రేవంత్ అప్రమత్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. అకాల వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అకాల వర్షాలపై అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చారి అందిస్తారు. చారి, మాధవి, తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఒకవైపు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించింది. పలు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ నేపథ్యంలో ఇక ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అధికారులు ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఒకవైపు అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధాన్యం రాశులు రోడ్లపై ఉన్నాయి. ధాన్యం రాశులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి. అవసరమైన చోట్ల వేగవంతంగా ధాన్యం సేకరణను చేపట్టాలి. అదేవిధంగా ధాన్యం తడవకుండా ఉండేందుకు టార్పాలిన్స్ను కప్పాలి, కవర్లను అరేంజ్ చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలంటూ కూడా ఆదేశించారు. వేగవంతంగా ధాన్యం సేకరణ చేయాలి. ధాన్యం సేకరణ పూర్తయిన చోట్ల నుండి టార్పాలిన్ కవర్లను అవసరమైన చోటికి తరలించాలంటూ కూడా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇటు ఆరెంజ్ అలర్ట్ నేపథ్యంలో ఇక పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిన్న వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో ఇటు సంబంధిత శాఖలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. మరొక వైపు భీకరమైన గాలులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక రైతులకు ఎవరికి నష్టం కాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలంటూ క్షేత్రస్థాయిలో అధికారులు, కలెక్టర్లు, ఇటు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా సందర్శించాలంటూ కూడా వారికి ఇదివరకే ఆదేశించారు. ఈ నేపథ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికార యంత్రాంగము, ఇటు ప్రజాప్రతినిధులు కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు అవసరమైన చర్యలు ఒకవైపు చేపడుతున్న పరిస్థితి ఉన్నది. ముఖ్యమంత్రి ఆదేశాలతో మరింత మెరుగైన చర్యలు తీసుకునేందుకు అధికారులు కూడా సమాయత్తమయ్యారు. అంటే గతంలో మనం చూసాం, అంటే ఒక చినుకు పడితే చాలు నగరంలో నదులను తలపించిన సిచ్యువేషన్స్ చూసాం. డ్రైనేజ్ దగ్గర మృత్యువాత పడే సందర్భాలు కూడా చూసాం చిన్నపిల్లలు. సో వీటన్నిటిని బేరీజ్ వేసుకుని ఎలాంటి చర్యలతో ముందుకు రాబోతుంది ప్రభుత్వం? మొత్తానికి ఎక్కడ కూడా అంటే ఒకవైపు ఈ అకాల వర్షాల నేపథ్యంలో ప్రధానంగా వర్షాలతో ఇబ్బందులు పడకుండా చర్యలు చేపడుతూనే ఇటు రాష్ట్రంలో ధాన్యం రాశులు పెద్ద ఎత్తున నిల్వ ఉన్నాయి. రోడ్లపైన కూడా ధాన్యం కుప్పలుగా పేర్కొని ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని కాపాడేందుకు అవసరమైన విధంగా అధికార యంత్రాంగం సిద్ధం కావాలి. రైతుల సహాయంతో ఎక్కడికక్కడ ధాన్యానికి సంబంధించిన ధాన్యం పంటలు తడిసి ముదగాకుండా టార్పాలిన్ కవర్లతో వాటిని కప్పాలి. ఒకవేళ ఇప్పటికే ధాన్యం మిల్లులకు వెళ్ళి అవి మిల్లుల్లో మిల్లింగ్ పూర్తయిన తర్వాత వాటిని వేరే చోటకు తరలించినప్పుడు ఆ మిగతా ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి. తరలించిన చోట ఖాళీగా ఉన్న ఏదైతే టార్పాలిన్స్ ఇతర ప్రాంతాలకు పంపాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎక్కడ కూడా వరి ధాన్యం తడవకుండా చూడాలి, మొక్కజొన్న ధాన్యం కూడా తడవకుండా చూడాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తుంది. అకాల వర్షాలు మరికొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇటు హైదరాబాద్ లాంటి నగరంలో కూడా చినుకు పడితే చిత్తలవుతుంది కాబట్టి హైదరాబాదు ప్రాంతాలపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. అటే వర్షాలతో రోడ్ల మీద నీరు నిల్వకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలంటూ కూడా ప్రభుత్వ అధికార యంత్రాంగం ఇటు కింది స్థాయి అధికారులను ఆదేశించింది. మాధవి, థ్యాంక్ యూ చారి.